అమ్మా వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. స్క్రీన్ కనబడుతుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఆర్ఎల్ లోడ్ విత్ డయోడ్, ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడితే ఎలా ఉంటుందో నిన్న మనం చూసాం కదండి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్స్ లేకపోతే నేను క్లాస్కి వెళ్ళిపోతాను. సరే, ఈరోజు ఇదేంటమ్మా, ఇది సింగిల్ ఫేజ్ ఫుల్ బ్రిడ్జ్ కన్వర్టర్. ఓకేనమ్మా, బ్రిడ్జ్ కన్వర్టర్. ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్రిడ్జ్ అని ఎందుకన్నారంటే ఇది ఒక సమ్ బ్రిడ్జ్ టైప్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అందుకే దీన్ని బ్రిడ్జ్ కన్వర్టర్ అన్నారు. ఓకేనండి, ఇది వరకు మనం నేర్చుకున్న దాంట్లో బ్రిడ్జ్ కన్వర్టర్ అలాంటి పేర్లు ఏమి లేవు. సో గుర్తుపెట్టుకోండి, బ్రిడ్జ్ అంటే హెచ్ టైప్ ఉంటుంది అన్నమాట. హెచ్ టైప్ అంతే కదా, హెచ్ టైప్ ఒక గీత ఉంది. సారీ అమ్మ, ఎక్స్క్యూజ్ మీ. సో బ్రిడ్జ్ టైప్. ఇక్కడ మనకి బొమ్మలు ఈ డయాగ్రామ్లో, సర్క్యూట్ డయాగ్రామ్లో ఏమేమి కనబడుతున్నాయి మనకి? ఏమేమి కనిపిస్తున్నాయి ఏమా? 4 థైరిస్టర్స్ థైరిస్టర్లు 4 ఉన్నాయి సార్. T1 ఎక్కడ ఉంది? పైన ఉంది. T2 కింద ఉంది. సార్. T3 పైన ఉంది. T4 కింద ఉంది. ఓకేనమ్మా, ఆర్ లోడ్ ఒకటి ఉంది మనకి. అదే ఆ లోడ్ ఉంది, అది ఆర్ అవ్వచ్చు, ఆర్ఎల్ అవ్వచ్చు. లోడ్కి అక్రాస్గా ఉండే వోల్టేజ్ V0. సప్లై లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ I0. వెరీ గుడ్. సప్లై 230 volts 50 Hz ఏసీ సప్లై. అదే వోల్టేజ్, ఇది కరెంట్ IS అనే కరెంట్. ఓకేనండి. సో 4 థైరిస్టర్స్ అనేది మనం గమనించాలి. ఇప్పుడు వరకు 2 చూసాం. ఫస్ట్ టైం 1 చూసాం, తర్వాత ఫుల్ వేవ్ అంటే 2 చూసాం. ఇప్పుడు ఫుల్ బ్రిడ్జ్ అన్నాడు అంటే 4 చూస్తున్నాం. ఫుల్ బ్రిడ్జ్. ఓకేనండి, ఫుల్ బ్రిడ్జ్ కన్వర్టర్ 4 చూస్తున్నాం. సో దీని ఆపరేషన్ ఏంటి, ఎట్లా ఇది వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఎట్లా వర్క్ అవుతుంది అని. ఓకేనమ్మా, సో ఇలా చూడండి. మీకు ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే మొత్తం 4 థైరిస్టర్లు ఉన్నాయి కదండి. నేను థైరిస్టర్స్ ప్లేస్లో స్విచ్ పెడతాను, స్విచ్ సింబల్ వేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవడం కోసం. ఓకేనమ్మా, స్విచ్ సింబల్ వేస్తాను. ఇది ఒక థైరిస్టర్, ఇది ఒక థైరిస్టర్, ఇలా ఉంది. ఎట్లా ఉంది. ఓకేనమ్మా, సప్లై ఎట్లా ఇచ్చారు మీకు? సప్లై ఎలా ఇచ్చారంటే ఇట్లా ఇచ్చారు. సప్లై ఎలా ఇచ్చారు? ఓకేనమ్మా, ఇది సప్లై. సో మీకు ఏం కనెక్ట్ చేశారు? లోడ్ కనెక్ట్ చేశారు కదా. లోడ్ ఇలా కనెక్ట్ చేశారు. ఓకేనమ్మా, సో కన్ఫ్యూజన్ లేదు కదా. సో 4 థైరిస్టర్స్కి 4 స్విచ్లు పెట్టాను నేను. తర్వాత మనం సప్లై, ఇదేంటి? T1 కదా ఇది. T2 ఎక్కడ ఉంది? కింద ఉంది. T2
అంటే ఎందుకు సార్ T2 ఇక్కడే కనెక్ట్ చేయాలనేది రూల్ ఏం లేదు, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ కామన్గా ఇన్ జనరల్గా ఏ టెక్స్ట్ బుక్ అయినా సరే ఇలాగే ఫాలో అవుతారు, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకేనండి, ఇది T1 T2, ఇది T3, ఇది T4, T1 T2 3T T3 T4. ఓకేనండి, 4 థైరిస్టర్స్. సో మనం లోడ్ కనెక్ట్ చేసాం, అది ఆర్ లోడ్ అనుకోండి ఫస్ట్ ప్రజెంట్ అందాక. సో ఎట్లా పని చేస్తుంది, ఎట్లా దీని ఆపరేషన్ ఎలాగా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఇలా చూడండి, ఇలా చూడండి, జాగ్రత్త పనండి. వినపడుతుందా, మన వాయిస్ వినపడుతుందా, స్క్రీన్ కనబడుతుందా, వైట్ స్క్రీన్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగానండి. మనం సప్లై ఇచ్చాం, సప్లై ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం ఆన్ చేయాలంటే T1 T2లో ఆన్ చేయాలి. ఓకేనమ్మా, ఏం ఆన్ చేయాలి? T1 T2లో ఆన్ చేయాలి. వెరీ గుడ్. నేను ఇక్కడ వేవ్ ఫామ్ కూడా ప్యారలల్గా మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. సో ఇది మన సప్లై వేవ్ ఫామ్ అనుకోండి. ఇది మన సప్లై వేవ్ ఫామ్ అనుకోండి. ఓకేనమ్మా, సో ఫస్ట్ T1 ఆన్ చేసాం కదా, T1 క్లోజ్ చేసాం, ఇక్కడ T2 క్లోజ్ చేసాం. ఒకేసారి గేట్ ఇవ్వాలి రెండిట్లకి. ఓకేనమ్మా, ఆల్ఫా రెండిట్లకి ఒకటే. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ గేట్ సప్లై కూడా గీస్తాను. ఇక్కడ నుంచి ఇచ్చామనుకుందాం, ఈ యాంగిల్ దగ్గర ఇచ్చాం, 30 degrees 50 degrees ఎంతో అవుద్ది, ఇక్కడ ఇచ్చాం. ఓకేనండి, సో T1 T2 ఆన్ ఒకేసారి ఆన్ చేస్తే సప్లై ఎలా అవుతుందో చూడండి. నేను బంప్ చేస్తాను చూడండి, సప్లై ఎలా అవుతుంది అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ కదా, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనమ్మా, పాజిటివ్ హాఫ్ సైకిల్. సో సప్లై ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. T1 నుంచి ఆన్ అయింది, ఆన్ అయిన తర్వాత అది లోడ్కి వస్తుంది, లోడ్కి వచ్చిన తర్వాత T2 ఆన్ అయింది కాబట్టి T2 నుంచి మళ్ళీ న్యూట్రల్కి వెళ్ళి. ఇది అర్థమైందండి? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇంకోసారి చెప్పమంటారు ఆపరేషన్ ఇది? ఇంకోసారి ఆపరేషన్ ఇది దీన్ని నేను డ్రా చేస్తాను, ఆపరేషన్ డ్రా చేస్తాను, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూడండి. అమ్మా, ఇప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చి రన్ అవుతుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ రన్ అవుతుంది, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనమ్మా, పాజిటివ్ హాఫ్ సైకిల్లో సప్లై ఇస్తే మనం T1 ఆన్ చేసాం కదా, T1 ఆన్ చేసాం, క్లోజ్ అయిపోయింది. T2 కూడా ఆన్ చేసాం, గేట్ ఇచ్చాం కాబట్టి ఆ రెండు క్లోజ్ అయిపోయినాయి. T3 T4 క్లోజ్ అవ్వలే, మనం గేట్ ఇవ్వలేదు. ఓకేనండి, మనం గేట్ ఇవ్వలేదు. సో సప్లై ఎలా వెళ్తుంది, సప్లై ఎలా వెళ్తుంది అంటే ఎవరో మార్క్ పెడతాం చూడండి, ఇక్కడ నుంచి T1 నుంచి ఇట్లా లోడ్కి వెళ్తుంది. T3 అమ్మా, ఏంటమ్మా వెనకాల ఉన్నావా? మరి ఆ ప్రైవేట్ మాట్లాడినప్పుడు మ్యూట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది కదా. సో చూడండి, ఇప్పుడు ఏమైనా అర్థమైందా? T1 నుంచి అలా లోడ్కి వెళ్ళి మళ్ళీ T2 నుంచి క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే T1 T2లే ఆన్ చేస్తాం మనం. అర్థమైందమ్మా? ఇప్పుడు అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా వస్తుంది చెప్తారా? ఎలా వస్తుంది? మనం ఇక్కడి నుంచి ఆన్ చేసాం కాబట్టి ఎలా వస్తుంది? ఏం అర్థమైందా? అర్థం కాలేదా? అరే బాబు,
హలో 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 అర్థమైంది సార్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయనేది సరిపోద్దా? T1 T2 ఆన్ అయినప్పుడు సప్లై ఎలా వెళ్తుందో అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు T2 ఇప్పుడు చూడండి, ఇప్పుడు T1 T2 ఓపెన్ అయిపోతాయి. T1 T2 ఓపెన్ అయిపోతే ఇంకేముంటాయి? T3 T4 ఆన్ అయినాయి అనుకోండి. T3 T4 ఆన్ అయినాయి. T3 T4 ఆన్ అయినప్పుడు ఎట్లా పవర్ సప్లై, ఎట్లా పవర్ కండక్షన్ అవుతుంది అనేది మనం చూడాలి. సో ఇప్పుడు ఏం ఆన్ చేస్తున్నాను నేను? ఇప్పుడు ఏం ఆన్ చేస్తున్నాను? T3 ఆన్ చేస్తున్నాను, T4 ఆన్ చేస్తున్నాను. మీరు చెప్తారా సప్లై ఎలా వెళ్తుందో? ట్రై చేయండి నెగిటివ్ హాఫ్ సైకిల్కి. T1 T2 ఓపెన్లో ఉంటాయి, T3 T4 మాత్రమే క్లోజ్ అవుతాయి. T3 నుంచి లోడ్కి వెళ్ళి T4కి వస్తుంది. ఎట్లా? చూడండి, వెరీ గుడ్, అంతే, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్ కదా అప్పుడు సప్లై. నెగిటివ్ హాఫ్ సైకిల్ అయినప్పుడు ఇది ప్లస్ అవుద్ది, కిందది పైది మైనస్ అవుద్ది, అంతే కదా. సో ఇప్పుడు సప్లై ఇలా ఫ్లో అవుతుందమ్మా, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుందా? సప్లై ఇలా ఫ్లో అవుద్ది. ఎలా ఫ్లో అవుద్ది? ఇట్లా T4 నుంచి T3కి, ఎందుకంటే రెండు ఆన్ చేసాం కదా మనం. T1 T2 ఆఫ్ చేసేసాం, మనం ఆన్ చేసింది ఏంటి? T3 T4లో ఆన్ చేసాం. సో T3 T4లోంచే సప్లై ఫ్లో అవుద్ది. T1 T2లో సప్లై ఫ్లో అవ్వదు. ఎందుకని? ఎందుకంటే రెండు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. వెరీ గుడ్. సో సేమ్ మళ్ళీ లోడ్లోంచి ఫ్లో అవుతుంది సప్లై. సేమ్ అప్పుడు ఎలా ఫ్లో అవుద్ది? క్లోజ్ అవుద్ది. ఎలా క్లోజ్ అవుద్ది? ఇలాగా T4 క్లోజ్ అయింది కదా. సో T4 నుంచి రివర్స్ అవుతుంది, ఎందుకంటే ఇది మైనస్ అయింది కాబట్టి ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇప్పుడు నేను టిక్గా మీకు డ్రా చేస్తాను. అది మనకు ఇప్పుడు సప్లై వస్తున్నట్టు. ఎలా అంటే ఇలా చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఇట్లా T3 నుంచి ఫ్లో అయ్యి ఇట్లా లోడ్లోంచి, ఇందాక గమనించారా? T1 T2 క్లోజ్ అయినప్పుడు పైనుంచి కిందకి ఫ్లో అయింది. T3 T4 క్లోజ్ చేసినప్పుడు కూడా పైనుంచి కిందకి ఫ్లో అవుతుంది సప్లై లోడ్లో, గమనించారా? సో ఎట్లా వెళ్తున్నప్పుడు సప్లై ఇలా వచ్చి T4 నుంచి ఇలా క్లోజ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ గేట్ ఇచ్చామనుకోండి, నెగిటివ్ హాఫ్ సైకిల్లో, పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఎక్కడైతే గేట్ ఇచ్చామో నెగిటివ్ హాఫ్ సైకిల్ కూడా అక్కడ గేట్ ఇవ్వాలి. పై ప్లస్ ఆల్ఫా అంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు ఎలా గీయాలి సప్లై? ఎక్కడి నుంచి వస్తుంది సప్లై? పాజిటివ్ సేమ్ అలాగే. వెరీ గుడ్, సేమ్ పాజిటివ్ వస్తుంది, అవునా? పాజిటివ్ ఎందుకు డ్రా చేస్తున్నాం మనం? లోడ్ కరెంట్ డైరెక్షన్ సేమ్ గా ఉంది కదా. వెరీ గుడ్, పైనుంచి పాజిటివ్ హాఫ్ సైకిల్లోని పైనుంచి కిందగా ఉంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లోని పైనుంచి కిందకే ఉంది సప్లై. కాబట్టి మనం లోడ్లో V0లో ఇదేంటిది? ఇది V0 వేవ్ ఫాము, ఇదేమో మనం సప్లై ఇచ్చే VS వేవ్ ఫామ్. అర్థమైందమ్మా? ఇది ఫుల్ బ్రిడ్జ్ కన్వర్టర్ యొక్క ఆపరేషన్ అనమాట. ఫుల్ బ్రిడ్జ్ కన్వర్టర్ యొక్క ఆపరేషన్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? ఎవరికైనా డౌట్ ఉందా? పాజిటివ్ హాఫ్ సైకిల్ కానీ నెగిటివ్ హాఫ్ సైకిల్ కానీ ఏమ్మా? హలో, ఎస్ సార్.
అర్థమైంది సార్. అర్థమైందా? ఆపరేషన్ అర్థమైందా? ఎస్ సార్, అర్థం. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఇది మన సర్క్యూట్ ఇది. సో ఎట్లా వస్తుంది సర్క్యూట్ మనకి? సర్క్యూట్ ఎట్లా వస్తుంది చూడండి. సర్క్యూట్ ఇదే కదా. సో దీని ఆపరేషన్ ఏంటి? పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఆపరేషన్ ఏంటి? T1 నుంచి ఇట్లా లోడ్గా ఫ్లో అయ్యి T2 నుంచి ఇలాగ సప్లై ఫ్లో అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు మనం T3 T4 ఆన్ చేసాం అనుకోండి, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఎలా ఫ్లో అవుద్ది? T3 నుంచి మళ్ళీ పైనుంచి కిందకి ఫ్లో అయ్యి ఇట్లా T4 నుంచి ఇట్లా రివర్స్ అవుతుంది. అది అర్థమైందమ్మా? డౌట్స్ అర్థమైందా? అర్థం కాలేదా? ఎరా బాబు, అర్థమైంది సార్. అర్థమైంది. అర్థమైందా? ఆపరేషన్ అర్థమైందా? చూడండి వేవ్ ఫామ్ ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఎస్ సార్. వేవ్ ఫామ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం Yes, sir. గీసినట్టే వచ్చిందా? వేవ్ ఫామ్ చూడండి. మనం ఇక్కడ Yes, సప్లై sir. మనం ఇక్కడ ఆల్ఫా సప్లై ఇచ్చాం. ఆల్ఫా సప్లై ఇవ్వగానే ఆల్ఫా నుంచి స్టార్ట్ అయింది. ఓకేనమ్మా? ఆల్ఫా స్టార్ట్ అయింది. సో ఆల్ఫా నుంచి స్టార్ట్ అయింది పై వరకు. మళ్ళీ మనం ఎప్పుడైతే సప్లై ఇచ్చామో అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ వేవ్ ఫామ్ కూడా స్టార్ట్ అయింది ఎప్పుడైతే గేట్ ఇచ్చామో. సో ఈ ఫస్ట్ హాఫ్ సైకిల్ ఏంటి? ఫస్ట్ హాఫ్ సైకిల్ ఏంటిది? T1 T2 ఆన్లో ఉన్నాయి కదా సార్. ఇది T1 T2లు, ఇది T3 T4, T3 T4. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, అవుట్పుట్ కరెంట్ కూడా సేమ్. ఎందుకంటే ఇది రెసిస్టివ్ లోడ్ కదా. రెసిస్టివ్ లోడ్ అంటే వోల్టేజ్ కరెంట్ ఇన్ ఫేజ్లో ఉంటాయి. సో అవుట్పుట్ కరెంట్ కూడా వోల్టేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వోల్టేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా ఇదేంటిది? T1 అండ్ T2 కరెంట్స్, IT1 I2 అంటే థైరిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్స్. ఇది I3లోనే T4 T3 T4లో ఫ్లో అయ్యే కరెంట్స్. ఇది సప్లై కరెంట్, మనం ఇచ్చాను IS సప్లై కరెంట్. చూడండి ఇక్కడ ఆపరేషన్ కూడా ఎలాగ ఇచ్చారు చూడండి చక్కగా. ఏమి ఇచ్చారు? ఫస్ట్ T1 T3 అనవద్ది, ఏమవుద్ది? లోడ్ ఎల్ లోడ్ అని ఇచ్చారు. ప్రజెంట్ ఆర్ లోడ్ అనుకోండి, ఎలా ఫ్లో అవుద్ది? సేమ్ ఇదే కదా. T1 నుంచి ఇలా క్లోజ్ అయ్యి T2 నుంచి ఇలా అవుతుంది. అర్థమైందండి? ఈ సర్క్యూట్ వాళ్ళు మీకు అర్థమైపోతుంది. ఓకేనమ్మా? కన్ఫ్యూజన్ ఉందా? ఈజీగా ఉందా? ఏమ్మా అర్థమైంది సార్. ఈజీగానే ఉంది సార్. అర్థమైందా? ఈజీగానే ఉంది సార్. ఓకే, అర్థమైంది సార్. వెరీ గుడ్. సో ఇది ఆర్ఎల్ లోడ్. ఆర్ఎల్ లోడ్ అంటే ఎలా వస్తుంది మరి? ఆర్ఎల్ లోడ్ అంటే వేవ్ ఫామ్ ఎలా వస్తుంది? ఎల్ లోడ్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఏమొస్తాయి? నెగిటివ్ స్పైక్స్ వస్తాయి. నెగిటివ్ స్పైక్. వెరీ గుడ్. నెగిటివ్ స్పైక్ వస్తుంది. సో ఉదాహరణ మనం ఇక్కడ ఇచ్చాం గేటు, నెగిటివ్లో కూడా ఇక్కడ ఇచ్చాం గేటు. సో ఎల్ లోడ్ కదా, ఆర్ఎల్ లోడ్. సో ఎట్లా వస్తుంది అంటే ఇలా వస్తుంది.
అర్థమైందండి? తెలుసు కదా మీకు ఆల్రెడీ నెగిటివ్ స్పైక్స్ వస్తాయి. నెగిటివ్ స్పైక్స్ వస్తాయి. సో అదే మీకు ఇక్కడ చూపిస్తారన్నమాట. ఇదిగోండి వేవ్ ఫామ్ వచ్చింది, నెగిటివ్ స్పైక్ వచ్చింది, ఇక్కడ 0 అయిపోయింది. మళ్ళీ వెంటనే ఇది π + α కదా, సెకండ్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయిపోయింది. ఇది కరెంట్ కూడా అవుట్పుట్ కరెంట్ చూడండి, ఇక్కడ అవుట్పుట్ కరెంట్ ఎలా ఇచ్చారు? సేమ్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్, ఛార్జింగ్ డిశ్చార్జింగ్, Continuous. ఛార్జింగ్ డిశ్చార్జింగ్. వెరీ గుడ్, కంటిన్యూస్. ఒకవేళ ఇది డిస్కంటిన్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించండి. కరెంటు 0 అవుతుంది. ఓకే, డిస్కంటిన్యూస్ అంటే కరెంట్ 0 అవుతుంది. ఎప్పుడు 0 అవుతుంది? టైం డిలే ఉన్నప్పుడు. డైరెక్ట్ గా గేట్ సప్లై అనేది లేదు. వెరీ గుడ్, ట్రై చేస్తారు, వెరీ గుడ్. అంటే చూడండి, ఎప్పుడు 0 అవుతుంది అంటే డిస్కంటిన్యూస్ మోడ్. ఈ డిశ్చార్జింగ్ ముందు అయిపోవాలి, π + α కంటే ముందు అయిపోయింది అనుకోండి. అమ్మ అర్థమవుతుందా? π + α ఈ డిశ్చార్జింగ్, ఇక్కడ డిశ్చార్జింగ్ π + α కంటే ముందు అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ హాఫ్ సైకిల్ ఎప్పుడు వస్తుంది? π + α దగ్గరే వస్తుంది. కానీ ఇదేమైంది? ముందు అయిపోయింది కదా, సో π + α వరకు అది 0నే ఉంటుంది. π + α వరకు 0 అండి. అప్పుడు π + α నుంచి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ వేవ్ ఫామ్ చూడండి, ముందుగానే బీటా దగ్గర 0 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ సైకిల్ ఇప్పుడు ఆన్ అవ్వాలి, π + α దగ్గర ఆన్ అవ్వాలి. సో అంతవరకు 0నే ఉంటుంది. సో π + α ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనం గేట్ సైకిల్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఆ బీటా నుంచి π + α వరకు కరెంట్ 0, ఎందుకంటే అక్కడ వోల్టేజ్ లేదు కదా, 0 అయిపోయింది కదా. ఇది డిస్కంటిన్యూస్ మోడ్ అన్నమాట. అర్థమైందండి? ఇంకోసారి చెప్పనా, డిస్కంటిన్యూస్ మోడ్ అర్థమైంది సార్. అర్థమైందా? వెరీ గుడ్. అర్థమైంది సార్. ఇప్పుడు మ్యాథమెటిక్ ఈక్వేషన్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? మీకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ ఏం తీసుకున్నారు? ఇక్కడ ఇండక్టివ్ లోడ్ 1/π ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ 1/π ఎందుకు సేమ్ తీసుకున్నారు? సైకిల్ రిపీట్ అవుతుంది కదా సార్ 0 to πకి. సో సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది అంటే π తర్వాత మళ్ళీ సేమ్ సైకిల్ వస్తుంది కదా, కాబట్టి టైం పీరియడ్ 1/π అనేది తీసుకోవాలి. అంటే ఒక హాఫ్ సైకిల్, ఒక సైకిల్ తీసుకుంటే చాలు, ఒక సైకిల్ తీసుకుంటే చాలు. సో 1/π. ఇప్పుడు α to π + α అంటే ఆల్ఫా దగ్గర స్టార్ట్ అయిన వేవ్ ఫామ్ మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుంది? పై దగ్గర కాదు, ఇంకా వస్తుంది కదా, కింద కూడా ఉంది. ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే π + α దగ్గర ఎండ్ అయింది, π + α దగ్గర ఎండ్ అయింది ఈ వేవ్ ఫామ్. కాబట్టి ఆల్ఫా నుంచి π + α వరకు వేవ్ ఫామ్ ఉంది కాబట్టి ఆల్ఫా నుంచి π + α అని తీసుకున్నాం. సేమ్ Vm sin ωt. సో Vm అని బయట తీసుకొచ్చేస్తాం. sin ωt అయినా మైనస్ cos ωt, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేశారు అనుకోండి, 2Vm/π cos α వస్తుంది. అప్లై చేసి చూడమంటారా, మీతో అవసరం లేదంటారా? అవసరం లేదు సార్, ఇది అర్థమైంది సార్. అవసరం లేదు సార్. కదా, ఈక్వేషన్ అర్థమైంది సార్. సో ఇండక్టర్ ఆర్ఎంఎస్ వాల్యూ అంటే సేమ్, ఇందులో పెద్ద తేడా ఏం లేదు. Vm² sin² ωt dωt. Vm² బయట తీసుకొచ్చేయండి. sin² ωt ఫస్ట్ ఏం రాయాలి? 1 - cos 2ωt/2 అని రాసుకోవాలి. సేమ్ 1/2 బయట తీసుకొచ్చేస్తాం. ωt 1కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. cos 2ωt అంటే sin 2ωt/2. సేమ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తాం. జాగ్రత్తగా చేస్తే VRMS ఏమొస్తుంది అంటే VS వస్తుంది. ఓకేనమ్మా? ఒక కుక్క అరిసినప్పుడు ఆపరా దాన్ని, మ్యూట్ చేయరా దీన్ని. ఓకేనమ్మా, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అర్థమైంది సార్. ఏమో మిగతా వాళ్ళకి చెప్పట్లేదు అసలు ఏమి, ఎవరు డౌట్స్ ఉన్నాయా లేకపోతే అర్థమైందా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా, ఏం చెప్పట్లే. ఏమ్మా
ఎరా బాబు ఎస్ సార్. అర్థమైందమ్మా? చెప్పండి ఇంకొకసారి. ఎస్ సార్. అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చేసుకున్నదే ప్రాబ్లం కనబడుతుంది కదమ్మా. ఫర్ ద సింగిల్ ఫేజ్ ఫుల్లీ కంట్రోల్డ్ బ్రిడ్జ్ కన్వర్టర్ అన్నాడు. బ్రిడ్జ్ కన్వర్టర్ అంటే ఇప్పుడు చదువుకున్నదే, ఓకేనా? ఫుల్ బ్రిడ్జ్ కన్వర్టర్ ఏమని వచ్చాడు ఇక్కడ? లోడ్ ఏంటి? ఆర్ లోడ్. ఏం చేయమన్నాడు? యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కనుక్కోమన్నాడు, ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ కనుక్కోమన్నాడు. సప్లై వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 230 volts 50 ఇచ్చాడు. ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా 60 degrees ఇచ్చాడు. ఏమ్మా? ఎస్ సార్. ఆల్ఫా 60 degrees. సో మనకు తెలుసు, మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, వి యావరేజ్ ఎంత వచ్చింది? విఎంఐ పై 1 + cos ఆల్ఫా వచ్చింది. ఓకేనమ్మా? సో విఎస్ ఇచ్చాడు, తర్వాత ఆల్ఫా ఇచ్చాడు. మనకు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే ఇంటూ రూట్ చేసామనుకోండి, మ్యాక్సిమం వాల్యూ వచ్చేస్తుంది కదా. యావరేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఇంటూ √2 మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడమే ఈక్వేషన్లో. ఓకేనమ్మా? సో సేమ్ ఇంకోటి ఏంటి? ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్ తెలుసు మనకి. ఆర్ఎంఎస్ అవుట్పుట్ వోల్టేజ్లో విఎం తెలుసు మనకి. ఇక్కడ వచ్చింది కదా, 213 √2/2π. π మైనస్ ఆల్ఫా అంటే 60 degrees ఇచ్చాడు. sin 2 × 60 degrees సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. క్యాలిక్యులేటర్ ఉంటుంది, క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ సింగిల్ ఫేజ్ ఫుల్లీ కంట్రోల్ బ్రిడ్జ్ కన్వర్టర్ విత్ ఆర్ఎల్ లోడ్ ఈ సప్లైడ్ ఫ్రమ్ 230 volts. ఇఫ్ ద ఫైరింగ్ యాంగిల్ 45 degrees అయితే యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? యావరేజ్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి? విఎంఐ పై 1 + cos ఆల్ఫా అయినా ఎస్ సార్. సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎందుకంటే ఆల్ఫా ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. తర్వాత అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఎట్లా చేస్తా చెప్పండి? అవుట్పుట్ కరెంట్, ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్. ఇందాక ఎక్కడ కూడా అడిగినట్టు గుర్తు, అవుట్పుట్ కరెంట్ ఎక్కడ? ఫస్ట్ ప్రాబ్లంలో అడిగారు సార్. యావరేజ్ లోడ్ కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఆర్ఎల్ లోడ్ కదా. ఆర్ఎల్ లోడ్ అన్నప్పుడు మన అవుట్పుట్ టైం అయిపోతుంది. ఆర్ఎల్ లోడ్ అన్నప్పుడు అవుట్పుట్ వాల్యూ, అవుట్పుట్ కరెంట్ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి? తర్వాత ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అడిగారు. ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలండి? ఆర్ లోడ్ అయితే ఈజీగా చెప్పేయచ్చు. ఆర్ఎల్ లోడు కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సరే చూద్దాం, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం అయిపోతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? హలో సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికైనా? నో సార్. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాబ్లం వేవ్ ఫార్మ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? డ్రా చేశారా ఎవరైనా? ఏమా వేవ్ ఫార్మ్స్ డ్రా చేశారా? హలో సార్. వేవ్ ఫార్మ్స్ ఏమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? చెయ్యండి అమ్మా. సో ప్రాక్టీస్ చేస్తే నీకు గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ లేవు కదమ్మా?
సో రేపుతో క్లాస్ అయిపోతుంది. సో క్లాస్ అయిపోతుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి బాగా. హలో సార్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం తొందరగా రెస్పాండ్ అవ్వండిరా. సార్ సరే, సెషన్ ఎండ్ చేస్తానమ్మా. నెక్స్ట్ మీకు 12కి యాక్చువల్ లక్ష్మీ మేడం చెప్పాలి. 12కి యాక్చువల్గా లక్ష్మీ మేడం చెప్పాలి. బట్ దాని ప్లేస్లో మీకు ప్లేస్మెంట్స్ మేడం చెప్తారు. మీకు మధ్యాహ్నం 2కి మీకు లక్ష్మీ మేడం వస్తారు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.